తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో శుక్రవారం ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్ కీర్తి చెకూరి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నేషనల్ రీడర్స్ డే పురస్కరించుకొని అనపర్తిలో P4లో భాగంగా 40 లక్షల రూపాయలతో దాతలు ఎంపీడీఓ నిధులతో కలిసి నిర్మించనున్న గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 80 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెల రోజుల పాటు ప్రతి శుక్రవారం నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మొట్టమొదటిసారిగా కొవ్వూరులో ప్రారంభించిన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని అనపర్తిలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందన్నారు. అనపర్తిలో అభివృద్ధి కార్యక్రమాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ప్రతి నియోజకవర్గంలోని వరుసగా 4 సార్లు ఫిర్యాదుల విభాగాన్ని ప్రజా ఫిర్యాదుల విభాగం చేయాలని ఆదేశించారు. దానికి అనుగుణంగానే ఈరోజు కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ వచ్చి ఇక్కడ అనపర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఈ ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు నేషనల్ రీడింగ్ డే. ఆ సందర్భంగా ఇవాళ అనపర్తిలో ఒక లైబ్రరీకి మరి ఎక్కువ పుస్తకాలు చదివే కలెక్టర్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. దీనికి సిఎస్ఆర్ ఫండ్స్ మేడపాటి రామలింగారెడ్డి గారు రామచంద్ర పేపర్ బోర్డు నుంచి 20 lakhs ఇచ్చారు. మండల పరిషత్తు 20 lakhs. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ప్రారంభోత్సవం చేసుకున్నామో రోడ్డు 80 లక్షలతో నరేగా నుంచి చేయడం జరిగింది. ఈ ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకుంటా ఉన్నాం. కలెక్టర్ గారి సహకారంతో పెద్ద ఎత్తున నరేగా నిధులు మనకు రావడం జరిగింది. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి జిల్లా అధికారుల సహకారంతో ముందుకు వెళ్తా ఉన్నాం. దానికి మీడియా ముఖంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం.